గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ అండ్ వెస్టేజ్. ఈ రోజు వీడియోలో మనం స్కిన్ ఫార్ములా 9 హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సెరం SPF 50 PA+++ బెనిఫిట్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా యూస్ చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది, ఎవరు యూస్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్లోని చాలామంది ఈ వీడియో చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సమ్మర్లో సన్ స్క్రీన్ సెరమ్స్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అది ఎందుకు, ఈ క్రీమే ఎందుకు అన్ని బెనిఫిట్స్ని ఇస్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి సన్ రేస్ని మనం ఎంజాయ్ చేస్తూనే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సన్ ప్రొటెక్షన్ మనకి ఎందుకు అవసరం అనంటే, సన్ యూవీ రేస్ని ఎమిట్ చేస్తుంది. యూవీ అంటే అల్ట్రావైలెట్ రేస్. అల్ట్రావైలెట్ రేస్లో 2 టైప్స్ ఉన్నాయి, యూవీఏ అండ్ యూవీబీ. యూవీఏ రేస్ అనేవి మన స్కిన్లోకి డీప్గా పెనట్రేట్ అయిపోయి మన స్కిన్కి ఏజింగ్ని అలాగే రింకిల్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీమెచ్యూర్ ఏజింగ్ వలన మనం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలాగా కనపడుతూ ఉంటాం. యూవీబీ రేస్ అనేవి మన స్కిన్ సర్ఫేస్ని ఎఫెక్ట్ చేసి సన్ బర్న్ని క్రియేట్ చేస్తాయి. ఈ 2 రేస్ అనేవి మనకి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. సో ఈ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బ్యారియర్ అవసరం. అలాగే ఆ క్రీమ్ అనేది ఫాస్ట్గా అబ్జర్బ్ అయిపోవాలి. ఈ యూవీ రేస్ని మన స్కిన్ మీద హార్మ్ఫుల్ రియాక్షన్ కలగకుండా రిఫ్లెక్ట్ అయిపోయేలాగా చేయాలి. సో ఈ స్కిన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అనేవి మెయిన్గా ఇక్కడ SPF ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మనకు చూడండి SPF ఫ్యాక్టర్స్ ఇవ్వడం జరిగింది. SPF 10 అంటే కొంచెం ప్రొటెక్షన్, 15 అంటే ఇంకొంచెం, 20 అంటే ఇంకొంచెం, అలాగే 50 అంటే చాలా ప్రొటెక్షన్ని మనకి అందించే క్రీమ్ అనమాట. సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ యూస్ చేయడం వలన కలిగే బెనిఫిట్స్లో ఫస్ట్ది యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్. యూవీ రేస్కి మనం ఎక్స్పోజ్ అవ్వడం వలన మన ఏజింగ్ ప్రాసెస్ అనేది పెరిగిపోతుంది. అలాగే రింకిల్స్, ఫైన్ లైన్స్, డార్క్ స్పాట్స్ అనేవి దాని ఫలితంగా ఏర్పడతాయి. డైలీ మనం సన్ స్క్రీన్ యూజ్ చేసినట్లయితే మన స్కిన్ ఎలాస్టిసిటీని అలాగే స్మూత్నెస్ని కోల్పోకుండా ఉంటుంది. ఈవెన్ స్కిన్ టోన్ని మనం కలిగి ఉండాలంటే ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ స్కిన్ ప్రొటెక్షన్ని కూడా సన్ స్క్రీన్ మనకి అందిస్తుంది. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి అంటే పొల్యూషన్ అలాగే ఫ్రీ రాడికల్స్ బార్ నుంచి మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. స్కిన్ని హెల్దీగా, రెసిలియంట్గా, యూత్ఫుల్ లుకింగ్గా ఉండేలాగా సన్ స్క్రీన్ చాలా హెల్ప్ చేస్తుంది. మన వెస్టేజ్ కంపెనీ రీసెంట్గా స్కిన్ ఫార్ములా 9 హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సెరం SPF 50 PA+++ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డైలీ సన్ డ్యామేజ్ నుంచి అగైనెస్ట్గా ఫైట్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో మెయిన్ బెనిఫిట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్. అంటే యూవీ అండ్ యూవీబీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక షీల్డ్ లాగా ఏర్పడుతుంది. సన్ బర్న్ని, స్కిన్ క్యాన్సర్ని అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ని ప్రివెంట్ చేస్తుంది. హైడ్రేషన్ ఇన్ఫ్యూజ్డ్ విత్ పొటెంట్ మాయిశ్చరైజర్స్. దీనిలో మాయిశ్చరైజర్స్ యొక్క బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మన స్కిన్ని హైడ్రేట్ చేసి రోజంతా మనకి మాయిశ్చరైజేషన్ లెవెల్స్ మంచిగా ఉండేలాగా చూస్తుంది. అలాగే డ్రైనెస్ అండ్ డల్నెస్ని తగ్గిస్తుంది. దీనిలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండడం వలన హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసి డీప్ హైడ్రేషన్ని అందిస్తుంది. ఈ సన్ స్క్రీన్ సెరమ్ను అడ్వాన్స్డ్ ఫీచర్స్ని కలిగి ఉండడం వలన మన స్కిన్ని హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి రక్షిస్తుంది. అలాగే మన స్కిన్కి డీప్ హైడ్రేషన్ని అందిస్తుంది. స్పెసిఫికల్లీ చెప్పాలంటే మన స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే రేడియంట్ స్కిన్ని కూడా అందిస్తుంది. థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి లైట్ వెయిట్ ఫార్ములా. ఇది నాన్ గ్రీజీ అండ్ ఫాస్ట్ అబ్జార్బింగ్ ఫార్ములా కాబట్టి మనం అప్లై చేసుకోగానే బాగా అబ్జార్బ్ అయిపోతుంది. ఎలాంటి జిడ్డు ఫీలింగ్ కూడా మనకి ఉండదు. ఇది వెయిట్లెస్గా ఉండడం వలన స్కిన్ అనేది చాలా హాయిగా ఫీలింగ్ వస్తుంది. అంతేగాని ఏదో క్రీమ్ రాసుకున్న ఇబ్బందికరమైన ఫీలింగ్ అయితే ఉండదు. ఎవ్రీడే మనం దీన్ని రాసుకోవడం వలన పర్ఫెక్ట్ లుక్ ని పొందుతాము. ఇది ఎన్హాన్స్డ్ రేడియన్స్ ని అందిస్తుంది, ఇన్ని బ్రైటన్ చేస్తుంది, అలాగే రీవైటలైజ్ చేస్తుంది. మన స్కిన్ యొక్క కాంప్లెక్షన్ ని మెరుగుపరుస్తుంది, మనకి లూమినస్ గ్లోని అందిస్తుంది. అలాగే లాంగ్ లాస్టింగ్ డిఫెన్స్. సన్ నుంచి మనకి ఎక్కువ
ఎక్కువసేపు ప్రొటెక్షన్ అందిస్తుంది. అలాగే హెల్తీ అండ్ యూత్ఫుల్ లుకింగ్ స్కిన్ని మనకి అందిస్తుంది. దీనిలోని ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మనకు ఆ హైడ్రేషన్ అండ్ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. ఆ సుపీరియర్ ఇంగ్రీడియంట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చి హైలరానిక్ యాసిడ్. ఇది మన బాడీలోని మాయిశ్చర్ లెవెల్స్ని లాక్ చేస్తుంది. అలాగే స్కిన్ని హైడ్రేట్ చేసి మంచిగా ప్లమ్ చేస్తుంది. కొలాజన్ అండ్ ఎలాస్టిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన స్కిన్ యొక్క మాయిశ్చరైజర్ లెవెల్స్ని పెంచుతుంది. అలాగే స్కిన్ని మంచిగా టైట్ చేస్తుంది. మంచి ఎలాస్టిసిటీని బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది బెంకాంగ్ రూట్ ఎక్స్ట్రాక్ట్. ఇది స్కిన్ ని స్మూత్ చేసి అలాగే రేడియంట్ గ్లోని అందిస్తుంది. దీనిలో అనేక రకాల విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. వీటి వలన మన స్కిన్ అనేది మంచిగా బ్రైటన్ అవుతుంది, నరిష్ అవుతుంది, స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ని మనకి అందిస్తుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ గురించి చూసినట్లయితే మనకి మ్యాక్సిమం ప్రొటెక్షన్ పొందాలంటే ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ క్రీమ్ని డాట్స్గా పెట్టుకొని బాగా ఈవెన్గా కవరేజ్ అయ్యేలాగా అప్లై చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 15 minutesలో బయటకు వెళ్తున్నాం అనే ముందే మనం రాసుకోవాలి. అంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యే 15 minutes ముందు దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రీఅప్లికేషన్ అంటే మళ్ళీ రీఅప్లై ఎప్పుడు చేసుకోవాలనేది చూసినట్లయితే ఎవ్రీ 2 hours ఒకసారి అప్లై చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అలాగే స్విమ్మింగ్ చేసిన తర్వాత స్వెట్టింగ్ మనకి బాగా చెమటలు పట్టిన తర్వాతనే ఇది అప్లై చేసుకున్నట్లయితే మళ్ళీ కూడా మనకి సన్ ప్రొటెక్షన్ అనేది అగైన్ రీకాల్ చేస్తుంది. మనం ఎప్పటికప్పుడు ఈ ప్రోడక్ట్ని మనతో పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వర్సిటిలిటీ గురించి తెలుసుకుందాం. ఇది మనకి అండర్ మేకప్ ప్రైమర్గా యూజ్ అవుతుంది. ఇది స్మూత్ బేస్ని కలిగి ఉంటుంది. అలాగే మేకప్ చేసుకునే ముందు ఒక ప్రైమర్ లాగా దీన్ని యూజ్ చేసుకునేలాగా దీనిలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువసేపు మేకప్ నిలిచి ఉండేలాగా ఇది చేస్తుంది. ఇప్పుడు వర్సటిలిటీ గురించి తెలుసుకుందాం. ఒక ప్రైమర్ లాగా, అండర్ మేకప్ ప్రైమర్ లాగా ఇది యూజ్ అవుతుంది. దీన్ని మనం యూజ్ చేసినట్లయితే మేకప్ అనేది ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సన్ స్క్రీన్ ప్లస్ మేకప్ ద పర్ఫెక్ట్ డ్యూ. అంటే మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకొని మేకప్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని కంబైన్ చేస్తే ఏంటి యూజ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఒక కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ని ఇది అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత మనం మేకప్ యూజ్ చేసినట్లయితే మనకి త్రూ అవుట్ ద డే హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే సన్ స్క్రీన్ సెరమ్ని మనం ప్రైమర్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి డబల్ ద ప్రొటెక్షన్ మనకు లభిస్తుంది. ఒక ప్రైమర్ లాగానే యూజ్ అవుతుంది, ఒక మేకప్ రొటీన్ లాగానే పనిచేస్తుంది, మనకి ప్రొటెక్షన్ని కూడా అందిస్తుంది. రెండింటి యొక్క బెనిఫిట్స్ దీనిలో ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సన్ స్క్రీన్ని మేకప్కి చేసుకునే ముందు యూజ్ చేయడం వలన కలిగే బెనిఫిట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఒక స్మూత్ మేకప్ బేస్ లాగా ఇది యూజ్ అవుతుందండి. హైడ్రేట్ చేస్తుంది మన స్కిన్ని. అలాగే ఫౌండేషన్, కన్సీలర్ అండ్ అదర్ మేకప్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసే ముందు దీన్ని యూజ్ చేస్తే మంచి స్మూత్ బేస్ లాగా ఇది పనికొస్తుంది. ఇది లాంగ్ లాస్టింగ్ వేర్ అని చెప్పొచ్చు. మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి, నాన్ గ్రీజీగా ఉండడానికి, మంచి మ్యాటర్ ఫినిష్ని పొందడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే మన మేకప్ అనేది స్లైడింగ్ ఆఫ్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఈవెన్ అప్లికేషన్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సన్ స్క్రీన్ అప్లై చేసి మనం ఏదైనా మేకప్ అప్లై చేసుకున్నట్లయితే, అంటే ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఇలాంటివి అప్లై చేసుకున్నప్పుడు మన స్కిన్ మొత్తం ఈవెన్గా అప్లై అయ్యేలాగా ఈ క్రీమ్ మనకి యూజ్ అవుతుంది. అలాగే మన పోర్స్ అండ్ ఫైన్ లైన్స్ కవర్ అయ్యేలాగా ఇది చేస్తుంది, రెడ్యూస్ అయ్యేలాగా కూడా చేస్తుంది. స్కిన్ ప్రొటెక్షన్ని మనకి అందిస్తుంది. అంటే మనం దీన్ని యూజ్ చేసి మేకప్ వేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్ సైడ్ వెళ్ళినా కూడా మేకప్ తొందరగా రిమూవ్ అవ్వకుండా ఉంటుంది. సన్కి మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ అయ్యేలాగా ఈ సన్ స్క్రీన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి కూడా మనకి త్రూ అవుట్ ద డే రక్షణని అందిస్తుంది. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ క్రీమ్ని రెగ్యులర్గా మనం యూజ్ చేయడం వలన మంచి బెనిఫిట్స్ని పొందుతాము. సో ఈ వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీలో ఎంతమంది SPF 50 PA+++ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. విష్ యూ వెల్త్.